పాప ఆచూకీ కోసం కృషి చేస్తున్న పోలీసుల యంత్రాంగం నెల రోజులైన పాప ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పోలీసు బృందాలైతే గాలింపు చర్యలు చేపట్టాయి. తుని చిన్నారి అదృశ్యంపై నెల రోజులు పూర్తి విచారణ అయితే జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు తెలియని చిన్నారి ఆచూకీ అసలు ఏమైంది, ఇప్పటి వరకు నెల రోజులు గడుస్తున్నా కూడా ఇంకా ఎటువంటి సమాచారం అయితే మనకి ఇంకా లేదు. జూన్ 6న ఇంటి సమీపంలో తండ్రి వెనకాలే వెళ్లిన పాప నెల రోజుల నుంచి కొనసాగుతున్న పోలీసుల గాలింపు చర్యలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇక తమ బిడ్డ క్షేమంగా తిరిగి వస్తుందనే ఆశతో ఉన్న తల్లిదండ్రులు ఇప్పటి వరకు నెల రోజులు గడుస్తున్నా కూడా బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోస్టర్లు వేసి పాప ఆచూకీ కోసం కూడా కృషి చేస్తున్నారు పోలీసులు యంత్రాంగం. తన ప్రయత్నాలు అయితే తను చేస్తున్నారు. తల్లిదండ్రులైతే పాప ఆచూకీ కోసం చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. తుని చిన్నారి అదృశ్యంపై నెల రోజుల పూర్తి విచారణ అయితే జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు కూడా తెలియని చిన్నారి ఆచూకీ కోసం తల్లిదండ్రుల ఆవేదన మనం చెప్పలేనిది. కాకినాడ జిల్లా తుని చిన్నారి మిస్సింగ్ కేసులో పోలీసుల వెతుకులాట కొనసాగుతూనే ఉంది. జూన్ 6న తండ్రి వెనకాల వెళ్లిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, చిన్నారి ఆచూకీ నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇంకా ఏ ఆచూకీ కూడా మనకు తెలియలేదు. అసలు పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎటువంటి సమాచారం ఉంది ఇప్పటి వరకు? మండలం సిఎస్ అగ్రహారంలో అయితే రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అయితే ఇప్పటికి నెల రోజులైతే దాటింది. కానీ నెల రోజుల నుంచి కూడా ఈ అమ్మాయికి సంబంధించిన ఒక్క ఆచూకీ కూడా లభించలేదు. అసలు ఇప్పటికీ కూడా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ అయితే మిస్టరీ గారు మారిందని చెప్పొచ్చు. చిన్నారి కోసం అయితే కనుక పోలీసులు ఏదైతే జూన్ 6వ తారీఖున అయితే మిస్ అయిన పాప సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏవైనా ఆచూకీ అయితే లభించలేదు. అప్పటి నుంచి కూడా పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. అమ్మాయి చిన్నారి జ్ఞానేశ్వరి జాడ కోసం అయితే కాక పోలీసులు ఒక పక్ష నుంచి ఇటు హనుమాన్ బృందాలు కావచ్చు, అసలు బృందాలు కావచ్చు, ఎన్డీఆర్ బృందాలు కావచ్చు, ఇన్ని బృందాలు కూడా అటు కొండ మీద కావచ్చు తోట ప్రాంతాన్ని కూడా జల్లెడ పట్టాయి. థర్మల్ డ్రోన్లతో కూడా పరిశీలన చేశారు. అలాగే సీసీ కెమెరాలు, టవర్ల పరిధిలో ఉన్న ఫోన్ కాల్స్ సంబంధించి కూడా వాళ్ళందరినీ కూడా విశ్లేషించి అసలు ఎవరు సంభాషణలకి కారణంగా అదే సంభాషణలను దృష్టిలో పెట్టుకుని వారందరినీ కూడా పోలీసులు పిలిచి వాళ్ళందరినీ కూడా విచారణ చేశారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ ఆచూకీ కూడా లభించలేదు. తండ్రి వెనకాతల వెళ్ళిన ఈ జ్ఞానేశ్వరి అయితే కనుక మళ్ళా తిరిగి రాని పరిస్థితి ఉంది. పక్క నుంచి అయితే తండ్రి బయట వ్యక్తులతో ఉన్న ఆర్థిక లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు కారణంగా ఏదైనా ఇబ్బంది జరిగిందా, లేకపోతే ఎవరైనా అపహరించుకు పోయారా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా ఆ వ్యక్తులను కూడా పిలిచి ఆరాధించారు. అయినప్పటికీ కూడా ఎక్కడ ఈ చిన్నారి గురించి తెలియలేదు. చివరికి ఆ కొండ మీద కూడా జీడిపెట్ట ఏరుకునేందుకు వచ్చే ప్రజల కోసం కావచ్చు, అక్కడ అటు తిరిగే కొంతమంది మీద కూడా దృష్టి సారించి పోలీసులు అయితే కనుక విస్తృతంగా ఒక ఆరా తీయడం జరిగింది. అందరినీ కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలన చేస్తామని అయితే పోలీసులు అయితే చేసినారు. కానీ నెల రోజులైనా కూడా ఈ రోజుకి కూడా ఏ విధమైన ఆచూకీ అయితే లభించలేదు. చివరికి చిన్నారి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు గణేష్ భవాని అయితే కనుక అనారోగ్యం కారణంగా కుంగిపోతూ పాప కనిపించలేదని అనారోగ్యం కూడా పాల్గొంటుంది. చివరికి ఆ భవానీని కూడా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు కూడా అందించాల్సి పరిస్థితుందంటే పోలీసులు ఒక పక్క నుంచి అన్ని గ్రామాల్లో ఏదైతే ఈ జ్ఞానేశ్వరి ఉండే అగ్రహారం సంబంధించిన చుట్టుపక్కల గ్రామాల్లో ఆయా ప్రాంతాల్లో అలాగే ఈ తల్లి స్వగ్రామంలో కూడా భార్యతనైతే కనుక సవాలు చేశారు, ఆరా తీశారు. చివరికి ఈ పాప కోసం అయితే గృహపత్రాలు, కరపత్రాలు కూడా ముద్రించారు. ₹1,00,000 బహుమతి ఆచూకీ తెలిపితే ₹1,00,000 బహుమతి కూడా పోలీసులు ప్రకటించిన పరిస్థితి. అయినప్పుడు కూడా ఆ పాపకు సంబంధించిన ఎక్కడ కూడా ఏ క్లూ కూడా దొరకలేదు. ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అనే కోణంలోనే ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరో పక్క ఆ చిన్నారి అదృశ్యమైన తర్వాత అదే రోజు కూడా తనపం అదే కుక్క పాప కూడా వెళ్ళి ఆ తర్వాత రోజు కూడా తిరిగి వచ్చింది. తర్వాత ఆ కుక్క కూడా చనిపోయిన నేపథ్యంలో ఎదుర్కొన్న
ప్రస్తుతం అయితే ఇప్పుడు కూడా రావడం లేదు. ఆ జాన్ ఏమైందో అని కూడా తెలియ రావడం లేదని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి కావచ్చు, హోంశాఖ మంత్రి కావచ్చు, అలాగే జిల్లా ఎస్పీ కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఆరోపిస్తున్నారు. అసలు ఏమైంది, పోలీసులు గట్టిగా కూడా గాలింపు చర్యలు చేయాలని చెప్పి ప్రతిరోజు కూడా వాళ్ళ ఆరా తీయడం, ఆ పాప కోసం కొనుక్కోవాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇస్తున్నప్పటికీ ఏ విధమైన అసలు ఆ జాడ అయితే కనిపించడం లేదు. లావండి. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.